కొండల్లో కొనల్లో తాంబోలాలండి బావా. నా మాటిని మా జగన్నాథ్ అన్నయ్య కూతురు చేసుకుని ఉంటే నిశ్చితార్థం ఉదయపూర్ ప్యాలెస్ లోని పెళ్లి బంకింగ్ ప్యాలెస్ లోని పెట్టేసేవాడు. ఇప్పటికే టైం మించిపోలేదు. ఫోన్ కొట్లా ఏం లేటనా? రండి బావ గారు, రండి రండి. నమస్కారం. వెల్కమ్ అల్లుడు గారు. ప్రయాణం సల్లగానే జరిగినది కదా. ప్లీజ్. ఏంటి పెళ్లి కూతురు లేదా? ఇదిగో బావా పెళ్లి కూతురు చంపంట. రేయ్ వెళ్ళి బాలకృష్ణ చీరలు గట్రా ఎలాడుతున్నామో చూడండిరా. బావగారు, మా ఆచారం ప్రకారం నిశ్చితార్థం నాడు పెళ్లి కూతురు ఉండదని ముందే చెప్పినాం కదా. కావాలంటే తాంబూలాలైనాక అల్లుడితో ఫోన్లో మాట్లాడిస్తా. అయ్యో వీడి మాటలేం పట్టించుకోకండి బావగారు, మీరు పదండి. ఏంటి ఆచారం? ఇదేమో జగన్నాథ్ అనే కూతురు అయితే పెళ్లికి ముందే వచ్చి మీ అబ్బాయి వాళ్ళు కూకునేది. అలా కూకుంటుందనే ఆ సంబంధం వద్దనుకుంటున్నా బాబోయ్. ఈ మనుషులు నేను చెప్తానన్నాను కదా బావా. ఆడేమో తేడాగా మాట్లాడుతున్నాడు. అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఏమో లిమిట్ లేకుండా మందు కొడుతున్నారు. అన్ని కనుక్కొని ఈ సంబంధం ఓకే చేసావా? బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కొందరికే ఉంటుంది. బ్రాండ్ కనుక్కొని బాటిల్స్ పంపించు. అనయ్య మీరేమో ఫోన్లు ఎత్తారు, వీళ్ళు ఇక్కడ పళ్ళు తీసుకుంటున్నారు. డాన్స్ బర్న్ అయ్యాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. థ్యాంక్స్. ఒక్క నిమిషం. చెప్పండి వదినా, అందరూ బయలుదేరారా? హలో రాయ్, త్వరలో నీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదురా, నీ తద్దినం. హలో హలో. నిశ్చితార్థం జరుగుతుందని సంబరపడుతున్నావా? ఇంకో గంటలో నిన్ను చంపేస్తాం. ఎవట్రా నువ్వు? నీ చావు నీ చావు. రే బాబు. బావా నేను ఐజీని కలిసి వస్తా, నువ్వు ఈయన ఉండి ఏర్పాట్లు చూసుకో. అలాగే బావ. ఆఫీసర్ సార్, మార్నింగ్ గెస్ట్ హౌస్లోనే ఉండారుగా, వస్తాడా? నేను లేకుండా మీరు మేనేజ్ చేయలేరా? ఫోన్లో వార్నింగ్లు ఇస్తాడా? ఇది మూడోసారి. హలో, వాట్? ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఈ ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పాలి. మీ జామర్లతో పాటు వాడి గన్ను కూడా జామైంది కాబట్టే మా బావ బ్రతికిపోయాడు. జీతాల కోసం పనిచేసే వాళ్ళ జీవితాలను కాపాడతారు. మిమ్మల్ని సెక్యూరిటీ అడగడం మాది తప్పు. సార్, మీరు ఆవేశపడకండి సార్. ఈసారి సెక్యూరిటీ ఇంకా టైట్ చేద్దాం సార్. మీరు టైట్ చేయొద్దు, లూజు చేయొద్దు, అసలు ఏం చేయొద్దు. మిగతా స్టాఫ్ని కూడా పంపించేస్తున్నా. సార్ బావా, ఈ సెక్యూరిటీ మనకొద్దు. మన ఊరి నుంచి జమాజటీలని మనుషులు దింపుతా. ప్రాణాలు తీయడానికైనా కాయడానికైనా వెనకాడరావు. నన్ను సంపే ధైర్యం, నేను సస్తే లాభం ఎవడికుండాదో అర్థం కావట్లా. భగవంతుడా, మేము ఎవరికి ఏ అన్యాయం చేశాం? మమ్మల్ని ఆపద నుంచి ఎవరు కాపాడతారు? ఎవరు 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 ఎవరు
ఆచార్యదేవా రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యగు ఊరుచి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుడి పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? ఒరే మావా, మన అంజగడు ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడ పీకాడు. బానిసలకు ఎంత మదమా!